దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుత్థానుడుగా తిరిగి లేచి సజీవుడుగా తను తాను కనపరుచుకొని 40 దినముల వరకు శిష్యులకు ఆగుపడి మరి దేవుని రాజ్యాన్ని గురించి అనేక విషయాలను వారికి బోధించాడు. వాటిలో మరి ప్రాముఖ్యమైనటువంటిది లూకాసు వార్త 24వ అధ్యాయం. క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన ఆదివారం సాయంకాల సమయాన ఆ ఎమ్మాయి గ్రామమునకు వెళుతున్నటువంటి 2 శిష్యులకు కనబడి మరి క్రీస్తు ప్రభుల వారు శ్రమపడి మహిమలో ప్రవేశించుట అగత్యము అని వారితో చెబుతున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయము 26వ వచనములో క్రీస్తు ప్రభుల వారు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తనను గురించి లేఖనములో రాయబడినటువంటి వచనముల విషయాలన్నిటినీ భావమును ఆ శిష్యులకు తెలియపరిచాడు. ఆ విషయాలను మోషే ధర్మశాస్త్రముల నుంచి ధ్యానించాము, యెషయా గ్రంథం నుంచి ధ్యానించాము. ఈ దినము మరి యొక్క ప్రవక్త దానియేలు గ్రంథంలో చూసుకుందాం. దానియేలు మరి అంత్యకాలంలో జరగనయ్యున్నటువంటి మరి దేవుని రాజ్య విషయాలు, క్రీస్తు ప్రభుల వారు మరణ పునరుత్థాన విషయాలు ఆయన మరి ప్రవచన రూపంగా ముద్రించాడు. దానియేలుకు దేవుడు తన దూత అయినటువంటి గాబ్రియేలును పంపించి ఆ దేవుని ఆ క్రీస్తు ప్రభుల వారి రాకడను గూర్చినటువంటి విషయాలను మర్మముగా ప్రవచన రూపంగా బోధించాడు. ఆ గబ్రియేలు దూత తిరిగి తల్లి అయినటువంటి మరియమ్మకు యేసు క్రీస్తు ప్రభుల వారి జన్మమును గూర్చినటువంటి శుభవార్తను అందించడానికి తిరిగి మనము అక్కడ చూడగలం. దేవునామానికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో. మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపించి దానియేలుకు అనుగ్రహించినటువంటి దర్శనము. నేను 19వ వచనం నుంచి చూద్దాం పిల్లలు. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకొంటిని. యెరూషలేము మరి పట్టణాన్ని గురించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరూషలేము మరి కొల్లగొట్టబడటం చూసినటువంటి దానియేలు యెరూషలేము తిరిగి కట్టబడాలని ఎంతో ఆశతో, దేవుని మందిరము తిరిగి నిర్మించబడాలని ఎంతో ఆశతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ఇంకను పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. దానియేలు ఆ ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుని సన్నిధానంలో పాపములన్నిటినీ ఒప్పుకుంటూ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచు ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలను దూత సాయంత్రపు బలి అర్పించు సమయమునకు నాకు కనబడి నన్ను ముట్టెను. సాయంకాల సమయము అనగా బలి అర్పణ చేయవలసినటువంటి సమయము. సాయంకాలము
3 గంటల సమయము, సాయంకాలము 3 గంటల సమయము క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో దేవునికి బలిగా అర్పించబడ్డాడు. అది దేవునికి బలి అర్పించవలసినటువంటి సమయము. ఆ సాయంకాల సమయంలో మరి దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గాబ్రియేలు దూతను దేవుడు పంపించాడు. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ప్రిలరా, దేవుని జ్ఞానమును గ్రహించడానికి మన శక్తి సరిపోదు. దేవుని జ్ఞానమును మరి గ్రహించడానికి మన జ్ఞానము సరిపోదు. అందుకే దేవుడు తన దూతను పంపించి దానియేలుకు కావలసినటువంటి జ్ఞానమును అందిస్తూ ఉన్నాడు. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. హల్లెలూయా. మరి దానియేలుకు మరి కనబడినటువంటి ఆ యొక్క దర్శనాన్ని గురించి, దానియేలు చూసినటువంటి ఆ యొక్క దర్శనము, ఆ పొట్టేలు, మేకపోతులు, మరి దాని గురించినటువంటి దర్శనాన్ని ఆయన చూశాడు. ఏం దర్శనం చూశాడు అంటే, ప్రిల్లరా, ఇదిగో నేను ఊలయి అను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దాని 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తర్వాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచు ఉండుట చూచి తిని. ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకై, అది పట్టకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయెను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను. నేను ఈ సంగతి ఆలోచించుకొనిచుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను. దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలుచుట చూచిన 2 కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతో బలముతో దాని మీదికి ఢీకొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దాని మీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టెను. ఆ పొట్టేలు దాన్ని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడద్రోసి తొక్కుచుండెను. దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతను కాకపోయెను. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కుల నుండి పెరిగెను. నలుదిక్కులకు 4 పెరిగెను. ఈ కొమ్ములలో ఒకదాని నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఆకాశ సైన్యమునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడేసి కాళ్ళ క్రింద అణగద్రొక్కుచుండెను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని. అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఏమనగా, అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగుననియు మాట్లాడుకొనిది. అందుకతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పెను. అప్పుడు ఆ ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడను. హల్లెలూయా. పిల్లరా, ఈ యొక్క భయంకరమైనటువంటి దర్శనాన్ని మరి దానియేలు చూస్తూ ఉన్నాడు.
అయితే ఈ యొక్క దర్శనము ఏమిటి అని దానియేలు ఎంతగానో తన హృదయంలో కృంగిపోయి మరి దేవుని సన్నిధానంలో ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు గాబ్రియేలను దూతను పంపించి మరి క్రీస్తు ప్రభుల వారి రాకడను గూర్చినటువంటి దర్శనము, మరి క్రీస్తు ప్రభుల వారు సర్వ మానవాళి పాపముల నిమిత్తము కలువరి శిలువలో పొందవలసినటువంటి మరణాన్ని గురించి, మరి ఆయన రెండవ రాకడను గురించినటువంటి ప్రవచనం అంతటిని దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఈ విషయాలన్నిటిని గురించి మరి దానియేలు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దూతను, గాబ్రియేలు దూతను పంపించి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు బయలువెళ్ళమని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమేమిటో గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి అనగా మెస్సయ క్రీస్తు ప్రభుల వారు వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు అనగా క్రీస్తు ప్రభుల వారు నిర్మూలము చేయబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా క్రీస్తు ప్రభుల వారిని గుర్చినటువంటి ప్రవచనము దానియేలుకు అనుగ్రహించబడింది. ఆ యొక్క ప్రవచన మరి విషయాలు రేపటి దినమున ధ్యానించుకుందాం. అయితే ఈ ప్రవచన మరి సారాంశం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభుల వారు తిరిగి తన ప్రజల పాపముల దోషముల నిమిత్తము యెరూషలేములో దేవుని మందిరాన్ని తిరిగి నిర్మించడానికి ఆయన రాబోతున్నాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన రక్షకుడుగా వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి సర్వమానవాళి పాపముల నిమిత్తము, తన జనుల నిమిత్తము మరి రక్షకుడుగా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి వారిని విమోచించడానికి రక్షకుడుగా వస్తాడని దాని భావము. మరి అట్టి భావమును గ్రహించగలిగినటువంటి పరిశుద్ధాత్మ జ్ఞానం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చమగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మ ఆదరణ, సహాయం, సహవాసము ఎల్లవేళలా మాకు అనుగ్రహించి నడిపిస్తున్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అవును మా ప్రభువా, మీ ప్రియుడైనటువంటి ప్రవక్త దానియేలు ద్వారా ప్రభువా మాకు అనుగ్రహించినటువంటి క్రీస్తు ప్రభుల వారిని గూర్చిన ప్రవచనముల కొరకు మీకు స్తోత్రాలు నాయన. ఆ 70 వారముల ప్రవచనాన్ని మేము ధ్యానించడానికి, క్రీస్తు ప్రభుల వారి రాకడను గురించి, ఆయన రక్షణ కార్యాన్ని గురించి, తిరిగి ఆయన రెండవ రాకడను గురించి ప్రభువా గ్రహించగలిగినటువంటి జ్ఞానమును మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును మాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కృపగల దేవా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచండి. దుఃఖంలో, వేదనలో కృంగి ఉన్నటువంటి బిడ్డలను లేవనెత్తండి. మీ యొక్క పరిశుద్ధాత్మ అందలి ఆనందం బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా అనారోగ్యంతో ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, బలమును, విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, మరి దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియ కుటుంబాలన్నిటిని మీ కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.
ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.